యేసు ప్రభు యొక్క రొటీన్ ఏంటి? ఆయన ఏం చేస్తున్నారు? ఈరోజు చాలామంది అడుగుతున్నారు, యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ఆయన సేవకులు ఏం చేస్తున్నారు? పాస్టర్లు ఏం చేస్తున్నారు? దేవుని సేవకులను పిలువబడుతున్న వాడు పని ఏంటి అంటే మతాలు మారుస్తున్నారని కంగారు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మత మార్పిడి. ఈరోజు చిన్న పిల్లోడిని కూడా ఒక విషయంలో కన్విన్స్ చేయలేకపోతున్నాం. తెలుసా మీకు ఆ విషయం? మతాలు మార్చేస్తున్నారు ఏదో ప్రలోభలో పెట్టి అని కొంతమంది ఆరోపిస్తారు. కానీ చిన్న పిల్లలను కూడా చిన్న విషయాలు కూడా కన్విన్స్ చేయలేకపోతున్నాం. అంత ఈజీగా మారిపోయేవాళ్ళు కాదు మతాలు మార్చేయడం అంటే, అంత ఈజీ. ఇంకా ఎందుకు ప్రజలు ప్రభు దగ్గరికి వస్తున్నారు? అది ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకు ప్రజలు యేసు ప్రభువుని ఆశ్రయిస్తున్నారు? అక్కడ ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ప్రతిసారి ఏవో మత మార్పులు జరిగిపోతే మతాలు మార్చేస్తున్నారన్న ధోరణి కొంతమంది కల్పిస్తూ ఉన్నారు. అసలు జరుగుతున్నవి చాలా ఉన్నాయి. అవన్నీ చెబితే కొంతమంది ఫీల్ అవుతారు. కానీ అసలు మార్పులు జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఉన్నాయి. మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన స్థలంలో ప్రతి ఏటా 6 లక్షల మందిని ఒక మతంలోకి మారుస్తారు. సామూహిక మత మార్పిడి అంటారు దాన్ని. 6 లక్షల మందిని ప్రతి ఏటా జరిగే కార్యక్రమం అది మత మార్పిడి అంటే. కానీ యేసు ప్రభు సువార్తను విని స్వచ్ఛందంగా నిర్ణయాలు తీసుకుని నాకు ప్రభువు కావాలి, ఇలాంటి ప్రేమగల దేవుడు నాకు కావాలి, ఇలాంటి పరిశుద్ధుడు నాకు కావాలి, ఇలాంటి పవిత్రుడు నాకు కావాలి, నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడు నాకు కావాలి, నా రక్తాన్ని అడిగిన వాడు కాదు ఆయన, తన రక్తాన్ని నా కోసం కార్చిన వాడు కావాలని స్వచ్ఛందంగా ప్రభువుని అంగీకరించడం అది ఎప్పుడు మత మార్పిడి కాదు, అది ఎప్పుడు మతి మార్పిడి. హల్లెలూయా. దేవుడు చేస్తున్న పని అదే. ఏం చేస్తున్నారు యేసు ప్రభు అంటే? జీవితాలు మారుస్తున్నాడు, ఆయన బ్రతుకులు మారుస్తున్నాడు. అనేక మంది నరమాంస భక్షకులు, అనేక మంది త్రాగుబోతులు, జూదగాళ్ళు, అక్రమార్కులు, అన్యాయస్తులు, దోపిడీదారులు, దొంగతనాలు అంటే చిన్నవి ఇళ్ళకి కన్నాలు వేసి ఓ 100 రూపాయలు 200 300 400 దొబ్బేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాటిని దొంగతనాలు. దోపిడీదారులు ఏంటో తెలుసా? వేల కోట్లు చెప్పండి పక్కదారుల్లో వేసేవాళ్ళు ఉంటారు చూసారా, అది. దోపిడీదారులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు కూడా యేసు ప్రభు మాటలు విని వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? రక్షణ పొందుతున్నారు, మారు మనసు పొందుతున్నారు. యేసు ప్రభు ఏం చేస్తారు? హృదయాల్లో మార్పును, జీవితాల్లో మార్పును ఆయన తీసుకొస్తున్నారు.